సరే, నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. మన దేశంలో అత్యున్నత పదవిలో ఉన్న రాష్ట్రపతికి ఏదైనా పెద్ద చట్టపరమైన సమస్య వస్తే వాడే ఒక అల్టిమేట్ సేఫ్టీ వాల్వ్ గురించి ఈరోజు ఈ విశ్లేషణలో మాట్లాడుకుందాం. అదే భారత రాజ్యాంగంలోనే అత్యంత ఆసక్తికరమైన పవర్ఫుల్ టూల్ ఆర్టికల్ 143. ఒక్కసారిలా అనుకుందాం, దేశం మొత్తం ఏదో ఒక పెద్ద రాజ్యాంగపరమైన సందిగ్ధంలో పడిపోయింది. అప్పుడు సరైన దారి కోసం రాష్ట్రపతి ఎవరివైపు చూస్తారు? మనకైతే ఏదైనా లీగల్ ప్రాబ్లం వస్తే వెంటనే తెలిసిన లాయర్కి ఫోన్ చేస్తాం. కానీ స్వయంగా రాష్ట్రపతికే ఒక పెద్ద లీగల్ క్రైసిస్ వస్తే ఆ ఇంపార్టెంట్ ఫోన్ కాల్ ఎవరికి వెళ్తుంది? ఆన్సర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ ప్రాసెస్ అసలు ఎలా జరుగుతోందో ఒక క్లియర్ రోడ్ మ్యాప్ ఇక్కడ చూడొచ్చు. రాష్ట్రపతి లీగల్ హెల్ప్లైన్ ఏంటి, అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఎలా పనిచేస్తుంది, ఆ సలహాలు ఖచ్చితంగా పాటించాలా, చరిత్రలో ఇలా ఎప్పుడైనా జరిగిందా, అలాగే దేశానికి ఇది ఎందుకు అంత ముఖ్యం అనేది మనమిప్పుడు స్టెప్ బై స్టెప్ కవర్ చేయబోతున్నాం. ముందుగా మొదటి సెక్షన్తో స్టార్ట్ చేద్దాం. అసలు రాష్ట్రపతికున్న యూనిక్ పవర్ వెనుకున్న మెయిన్ కాన్సెప్ట్ ఏంటో డీకోడ్ చేద్దాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అసలు పాయింట్ ఏంటంటే, ఈ ఆర్టికల్ 143 అనేది రాష్ట్రపతికి మన భారత్ సుప్రీంకోర్టుకి మధ్య ఒక డైరెక్ట్ లైన్ క్రియేట్ చేస్తుంది. అంటే ఏదైనా ముఖ్యమైన చట్టపరమైన లేదా రాజ్యాంగపరమైన ప్రశ్నలు ఎదురైనప్పుడు నేరుగా దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని అడిగి వాళ్ల అఫీషియల్ ఒపీనియన్ను తీసుకునే అవకాశం రాష్ట్రపతికి ఉంటుందన్నమాట. ఇది అక్షరాల దేశంలోనే హయ్యెస్ట్ లెవెల్ కమ్యూనికేషన్ చెప్పొచ్చు. సరే, ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం. ఈ కాన్సెప్ట్ అంతా కలిసి అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ అనే ఒక ప్రత్యేకమైన వ్యవస్థగా ఎలా మారుతుందో చూద్దాం. దీన్ని కొంచెం సింపుల్గా అర్థం చేసుకుందాం. ఇక్కడ సుప్రీంకోర్టుని ఎవరికో శిక్షలు వేసే ఒక రెగ్యులర్ జడ్జిలా కాకుండా కేవలం రాష్ట్రపతికి మాత్రమే ప్రత్యేకమైన సలహాలు ఇచ్చే ఒక ఎలీట్ లీగల్ కన్సల్టెంట్గా ఊహించుకోండి. అంటే ఇక్కడ కేసులు, గెలుపు ఓటములు లాంటివేమీ ఉండవు. కేవలం ఒక సలహా లేదా ఒపీనియన్ పాస్ చేయడం మాత్రమే జరుగుతుంది. అయితే ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. రాష్ట్రపతికి ఏదో చిన్న డౌట్ రాగానే వెంటనే సుప్రీంకోర్టును అడిగేయడానికి కుదరదు. దీనికంటూ కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. ఈ అధికారాన్ని వాడాలంటే ఆ విషయం ఖచ్చితంగా చట్టానికి సంబంధించిందే ఉండాలి, లేదా రాజ్యాంగానికి సంబంధించిందైనా ఉండాలి, లేదా దేశ ప్రజలకు అత్యంత ముఖ్యమైనదైనా ఉండాలి. అంతేకాని చిన్న చిన్న విషయాల కోసం దీన్ని అస్సలు వాడలేరు. ఇక నెక్స్ట్, ఇది వాస్తవానికి ఎలా పనిచేస్తుంది అనే దాని గురించి ఒక ఫ్యాసినేటింగ్ డైమెన్షన్కి వద్దాం. అసలు రూల్స్ ఆఫ్ ద గేమ్ ఏంటి? జనరల్గా ఎవరైనా ఏమనుకుంటారు, స్వయంగా రాష్ట్రపతి కోర్టును ఒక సలహా అడిగినప్పుడు కోర్టు ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాలి కదా అనుకుంటారు. కానీ రాజ్యాంగ చట్టంలో వాస్తవాలు కొన్నిసార్లు మనల్ని భలే ఆశ్చర్యపరుస్తాయి. ఆ ఆశ్చర్యమేంటంటే, ఇక్కడ పవర్ బ్యాలెన్స్ భలే డిజైన్ చేశారు. ఒకవైపు రాష్ట్రపతి సలహా అడిగినా సరే దానికి సమాధానం చెప్పాల్సిన రూల్ సుప్రీంకోర్టుకు లేదు. కొన్ని సిచ్యువేషన్స్లో వాళ్ళు ఆన్సర్ ఇవ్వడానికి పూర్తిగా రిఫ్యూజ్ చేయొచ్చు. ఇక మరోవైపు ఒకవేళ కోర్టు సలహా ఇచ్చినా సరే దాన్ని రాష్ట్రపతి ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన రూల్ కూడా లేదు. అంటే ఇది ప్యూర్లీ అడ్వైజ్ మాత్రమే అన్నమాట. ప్రభుత్వానికి దీనివల్ల ఎలాంటి బైండింగ్ ఉండదు. ఈ రెండు సిస్టమ్స్ మధ్య ఉన్న ఈ బ్యాలెన్స్ నిజంగా అద్భుతం కదూ. సరే, ఇదంతా థీరీ. మరి వాస్తవానికి చరిత్రలో ఈ సేఫ్టీ వాల్వ్ను ఎప్పుడైనా ఎలా వాడారో చూద్దాం. మనం ముందే చెప్పుకున్నట్లు చిన్న చిన్న రోజువారీ ప్రాబ్లమ్స్కి దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వాడరు. ఎందుకంటే ఇక్కడ రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. అందుకే కేవలం అత్యంత కీలకమైన దేశాన్ని కుదిపేసే జాతీయ సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే ఈ పవర్ తెరపైకొస్తుంది. చాలా రేర్గా వాడతారన్నమాట. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్సే ఈ మైక్రోస్టోరీస్. 1960లో మన దేశ భూభాగాన్ని వేరే దేశానికి బదిలీ చేయాల్సి వచ్చినప్పుడు ఆ రాజ్యాంగ సవరణను క్లియర్ చేయడానికి ఈ పవర్నే వాడారు. ఆ తర్వాత 1993లో జడ్జిలను అపాయింట్ చేసే కొలీజియం వ్యవస్థను వివరించడానికి వాడారు. ఇక 1994లో ఫేమస్ అయోధ్య రెఫరెన్స్ కేసులో అయితే రాష్ట్రపతి అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి సుప్రీంకోర్టు పూర్తిగా నిరాకరించి తనకున్న హక్కును ఎలా ఉపయోగించుకుందో హిస్టరీలో మనం స్పష్టంగా చూడొచ్చు. ఈ హిస్టరీ అంతా చూశాక అసలు దేశ సమగ్రతకు, రాజ్యాంగబద్ధమైన పాలనకు ఈ యంత్రాంగం ఎందుకింత కీలకమో అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఇక్కడున్న ఇంపాక్ట్స్ ఒకసారి గమనిస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇలా సలహాలు తీసుకోవడం వల్ల కాంప్లెక్స్ అయిన చట్టపరమైన గందరగోళాలు సులువుగా సాల్వ్ అవుతాయి. అటు రాజ్యాంగ పాలనకు ప్రమోషన్ దక్కుతుంది, ఇటు ఎగ్జిక్యూటివ్కి, జ్యుడిషియరీకి మధ్య మంచి ఇన్స్టిట్యూషనల్ కోఆపరేషన్ పెరుగుతుంది. దీనివల్ల సిస్టమ్స్ పట్ల నమ్మకం స్ట్రాంగ్ అవుతుంది. సో ఫైనల్ టేకవే ఏంటంటే, ఆర్టికల్ 143 అనేది కేవలం ఒక చట్టపరమైన రూల్ కాదు. ఇది కార్యనిర్వాహక వర్గానికి మరియు న్యాయ వ్యవస్థకు మధ్య ఒక అద్భుతమైన సహకారాన్ని పెంచే ప్రాసెస్. దీనివల్ల దేశంలో అనవసరమైన పెద్ద పెద్ద లీగల్ క్రాష్లు జరగకుండా ముందే ఆపొచ్చు. సరే, ఎండ్ చేసే ముందు ఈ కీ కాన్సెప్ట్స్ని ఒక్కసారి ఫాస్ట్గా లాక్ చేసుకుందాం. రాష్ట్రపతికి డౌట్ వస్తే సుప్రీంకోర్టు సలహా కోరవచ్చు. దాన్నే అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ అంటారు. ఇది కేవలం పబ్లిక్ ఇంపార్టెన్స్ ఉన్న పెద్ద విషయాలకే వాడతారు. ఈ సలహాను ఫాలో అవ్వాలన్న రూల్ లేదు. ఇది నాన్ బైండింగ్. అండ్ హిస్టరీలో చాలా అరుదుగా మాత్రమే దీన్ని వాడారు. దాట్స్ ఇట్. ఈరోజు మనం డీకోడ్ చేసిన ఈ కాన్సెప్ట్ మొత్తాన్ని ఒక్క వాక్యంలో చెప్పాలంటే, ముఖ్యమైన చట్టపరమైన మరియు రాజ్యాంగపరమైన విషయాలపై సుప్రీంకోర్టు నుండి సలహా తీసుకునే అధికారాన్ని ఆర్టికల్ 143 రాష్ట్రపతికిస్తుంది. ఇది అల్టిమేట్గా రాజ్యాంగ పాలనను మరింత స్పష్టతను దేశానికి అందిస్తుంది. పర్ఫెక్ట్గా సరిపోయింది కదా. అయితే ఫైనల్గా ఒక ఫ్యాసినేటింగ్ పాయింట్ ఆలోచించండి. ఒకరి మాట ఒకరు వినాల్సిన రూల్ లేని నాన్ బైండింగ్ వ్యవస్థ ఇది.
కానీ కఠినమైన రూల్స్ ఉన్న సిస్టమ్స్ కంటే కూడా ఈ నాన్ బైండింగ్ సలహాలు, ఈ స్వేచ్ఛ మరియు సంస్థాగత సహకారమే ఒక దేశపు రాజ్యాంగ చట్టానికి ఎంతటి బలమైన పునాదిని వేస్తున్నాయో కదా. ఇది నిజంగా మైండ్ బ్లోయింగ్ పారాడాక్స్. మరి దీని గురించి ఆలోచించండి. సరే, మన ఈ డీప్ డైవ్ విశ్లేషణ ఇక్కడితో ముగుస్తుంది. మాతో పాటు ఉన్నందుకు ధన్యవాదాలు.